హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ లాగండి. నిన్న ఉదయాన్నే మా అత్తగారు అయితే పూజ చేస్తున్నారు. మా మామగారేమో ఇంకా బాగా వైట్ అండ్ వైట్ వేసేసి చక్కగా రెడీ అయ్యి కూర్చున్నారు. ఇంకా హ్యాండ్ దగ్గర బటన్ పట్టుకుంటే బలవంతంగా దాన్ని పెట్టేస్తున్నాడు. కానీ అది హోల్ చిన్నగా ఉండి ఎంతసేపటికి ఎక్కట్లేదనమాట. ఇంకా మా వారు నేను పెడతాలే అని తీసుకొని పెడుతున్నాడు అనమాట. మనం మామూలుగా సమాజంలో ఎప్పుడైనా తండ్రి కొడుకుని ఏదైనా బట్టలు పట్టకుండా తల దువ్వటం అలాంటివి చూస్తుంటాం. కానీ కొడుకు తండ్రికి ఇలా సేవలు చేయటం చాలా అరుదుగా చూస్తుంటాం. ఒక వయసు వచ్చినాక మనం తండ్రితే చేపించుకోవటమే కాదు, తండ్రికి కూడా ఏమైనా అవసరమైన చిన్న చిన్నవి అంటే వాళ్ళు చేసుకోలేని పనులు చేయటం కూడా మన పిల్లల్లాగే భావించి చేయటం మంచిదండి. ఇంకా మా మామగారు వెళ్తూ వెళ్తూ నాకు అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్తున్నారు. మా మామయ్య మా అత్తయ్య ఏమో ఇద్దరు ఫంక్షన్కి పోతున్నారు. చిన్న ఫంక్షన్కి. ఎక్కడికి అంటే నంద్యాల నుంచి గాజులపల్లి వెళ్ళే రోడ్లో సర్వనరసింహస్వామి టెంపుల్ అనేది ఉంటుంది. అక్కడ మా ఊరి వాళ్ళు ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు మొక్కుబడి ఉన్న వాళ్ళు ఏటలు కోసుకుంటూ ఉంటారు. ఇంకా మా రిలేటివ్స్ నిన్న సండే కదా అక్కడ ఏటలు కోసుకుంటున్నాను అనమాట. అందుకే పిలిచింటే మా అత్తయ్య మా మామయ్య వెళ్తున్నారు. నేను మా హస్బెండ్ ఏమో మా ఊరు వెళ్తున్నాం. ఇంకా మా ఊరు అంటే అదే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మా అత్తయ్యది మా మామయ్యది మా నాన్నది మా అమ్మది అందరిది ఒకే ఊరు కావటం వల్ల మాది ఇద్దరిది కూడా ఒకే ఊరు అట్లానే. ఇంకా నేనేమో టిఫిన్కి రెడీ చేస్తున్నాను, వాళ్ళు రెడీ కూర్చున్నారనమాట. నేను పిండి ఇది మల్టీగ్రెయిన్ పిండి అంతకుముందు దోశ చేశాను కదా అవే అండి అన్నీ తీసుకున్నాయి. ఇంకా కొంచెం ఇందులో బియ్యం కూడా యాడ్ చేశాను, కొద్దిగా యాడ్ చేశాను బియ్యము. ఎందుకంటే కొంచెం ఇడ్లీ బాగా రాదు కదా అని ఇంకా ఇడ్లీకి వేస్తున్నాను అనమాట. ఎందుకంటే తొందరగా అయిపోతుంది, మళ్ళీ దోశలు అంటే కష్టం కదా, అందరికీ వేస్తూ ఉండాలని. మా మామగారు ఏమో రాగి జావ తాగేశారు ఆల్రెడీ, ఇంకా ఇడ్లీ తినలేదు. మా అత్తగారికి తింటుంది కదా తొందరగాని, అట్లా నేను ఇడ్లీకి వేస్తున్నాను. ఇంకా తలా 4 ఒకసారి వేసానండి, అంటే తలా 4 తింటారు. ఇంకా తర్వాత ఏమైనా ఫ్రూట్స్ అలా ఉంటే తింటారని. ఇంకా మా అత్తయ్య మా మమ్మీ ఎలా తొందరగా వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ ఏమైనా టిఫిన్ అట్లా ఉంటే తింటారు, లేదు అంటే అదే సరిపోతుంది. మా అత్తయ్యకి యాక్చువల్గా మామూలుగా ఇడ్లీ అయినా 4 తింటారు. మా మామయ్య రాగి జావ తాగితే అస్సలు మధ్యాహ్నం వరకు తినరు అనమాట. ఇంట్లో అయినా అంతే, ఎక్కడికైనా వెళ్ళినా అంతే. ఇంకా రెడీ అయ్యారు. మా అత్తయ్య తినేసి ఇంకా వెళ్తుంది. నేను కూడా కొంచెం లేట్గా రెడీ అయ్యి వెళ్ళానమాట. అంటే నేను వంట చేసిన తర్వాత ఇంకా ఎట్లా వంట చేస్తే చెమట అందుపడుతుంది కదా, తర్వాత వంట చేసి నిదానంగా అప్పుడు రెడీ అవుదాంలే అని రెడీ అవ్వలేదు. ఇంక వీళ్ళిద్దరు బయలుదేరి వెళ్తున్నారు. మా అబ్బాయి బయట వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని బైక్ మీద తీసుకొని వెళ్ళి బస్ దగ్గర వదిలేసి వచ్చాడనమాట. ఇంకా నేను వంట చేసి అంటే ఉదయం టిఫిన్ చేశాను, చట్నీ చేశాను, మళ్ళీ అదే ఇడ్లీ చేశాను, చట్నీ చేశాను. మళ్ళీ ఇంకా మధ్యాహ్నం పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇంకా వాళ్ళకి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా, అందుకని పప్పు చేశాను. పప్పు కొంచెం చేశాను. మళ్ళీ మధ్యాహ్నం ఏంటంటే మధ్యాహ్నానికి ఇద్దరు సరిపోలేదంట. ఈవినింగ్ వచ్చినా మా అబ్బాయి అంటే ఏందమ్మా పప్పు కొంచెం చేసినాను, ఇంకా కొంచెం ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను. నేనేమో సరిపోతుంది కదా ఇద్దరే కదా. మళ్ళీ ఈవినింగ్ యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు కోని ఇస్తూ ఉన్నారన్నమాట. నాటుకొని కోస్తానులే అన్నారు. ఇంకా అందుకని ఈవినింగ్కి మళ్ళీ పప్పు ఉంటే ఎందుకు వేస్ట్ అవుతుంది అన్నట్టు కొంచెం చేశాను. ఏందమ్మా పప్పు కొంచెం చేసినావు అంటున్నా. అంటే సరిపోతుంది కదా, ఏమైనా చట్నీ వేసుకుంటారా నేను అనుకున్నాను రా అంటే సరిపోలేదమ్మా మా ఇద్దరికి అని అంటున్నాను. అంటే వాళ్ళు ఉదయం కూడా పప్పు వేసుకొని తిన్నారంట, అందుకు వాళ్ళకి సరిపోలేదు. నేను చట్నీ చేసి పెట్టినాను కానీ ఆ చట్నీ కాకుండా వాళ్ళు పప్పు వేసుకొని తిన్నారు. అలా నేను ఒక పూటకే కదా అని పప్పు చేశాను అనమాట. ఇద్దరికి సరిపోతుంది అన్నం లేక అన్నట్టుగా. ఇంకా నేను కూడా రెడీ అయ్యి నేను మా వారు మా ఊరికి వెళ్తున్నాము. మా ఊరు వెళ్ళే రూట్ ఇదనమాట. నంద్యాల నుంచి ఇటు మసీదుపురం ఇంకా దీవగుంట్ల ఆ రూట్ వెళ్ళాలన్నమాట. చాలా రోజుల నుంచి ఈ మధ్య ఇంట్లోంచి బయటికి వెళ్ళటంలే, ఎండకి భయపడి. దాదాపు స్కూల్కి సెలవు ఇచ్చిన తర్వాత మధ్యలో ఒక్కసారి మీటింగ్ ఉంటే వెళ్ళొచ్చాను. ఆ తర్వాత ఇంట్లోనే ఉంటున్నాను. కనీసం అట్లా ఒక్కసారి కూడా బయటికి వెళ్ళట్లే ఎండకి. అందుకని నిన్న బయటికి వెళ్ళి ఎండ పొద్దున వెళ్తుంటే ఊరికి ఇంకా అసలు ఆ బాధ వర్ణనాతీతము. గాలి వస్తుంది కానీ వేడి గాలి అనమాట. ఉదయానికి అప్పుడు మనకి 10 గంటలు దాటుతుండగా ఎండమావులు అంటారు చూడు, అవి కనిపిస్తున్నాయి. వేడిగాలి వడగాలి. ఇంకా మామూలుగా మనకి పంట వేసే కాలం అయితే చుట్టూ పైరు వేసింటారు, నేల కూడా తడిగా ఉంటుంది కాబట్టి బాగా అనిపిస్తుంది. మా సైడ్ అంటే ఎక్కువగా కూడా వరి పొలాలు వేస్తారు కాబట్టి చూసినంత మేరకు మామూలుగా పంట కాలం అప్పుడు పచ్చగా ఉంటుంది. ఈ కాలం అయితే ఇంకా పంట ఏమి ఉండదు కాబట్టి ఒట్టి నేల ఉంటుంది, అట్లా వేడిగా ఉంటుంది. ఇంకా నేను వెళ్ళేసరికి మా అమ్మ మా నాన్న బర్రెలు అడుగుతున్నారన్నమాట. ఉండేదే ఇప్పుడు ఒక్క బర్రె ప్రస్తుతానికి. ఇంకా మా అన్నయ్య ఏమో మా కోసమని కోడిని కోస్తున్నాడు. మేమైతే అక్కడే వండి తినలేదు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఆదివారం తినరు. ఇంకా అందుకని మా కోసం వండటం మళ్ళీ వాళ్ళు తినకపోవటం ఎందుకని నేను కోపించిన తర్వాత ఆవుగీల వేసి పెట్టేసి ఈవినింగ్ ఇంటికి తెచ్చుకున్నాను అనమాట. ఎప్పుడైనా అంతే, మా కోసం ఎప్పుడైనా ఆదివారం అంటే ఇంకా నేను కోయించి తీసుకొని వస్తాను అనమాట. ఇంక ఇది మా అత్తయ్య వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇల్లు. మా అత్తయ్య వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంటుందండి.
ఎట్లుంటుందంటే గెస్ట్ హౌస్ ఉంటుంది కదా మనకి, అట్లా లేదు అంటే మనకి ఒక ఫామ్ హౌస్ ఉంటుంది కదా, అట్లా ఉంటుందండి. చాలా బాగుంటుంది, వెళ్తే రాబుద్ది కదా. అక్కడే అన్ని చెట్లు చుట్టూరు అట్లా బాగుంటుంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు అంటే మా చిన్నత్త గారు కూర్చొని పువ్వులు కోస్తున్నారు. నేను వెళ్ళిన తర్వాత ఇంకంటే నేను మా అత్తయ్య ఇద్దరం వేరే ఇంటి దగ్గర నుంచి ఒకేసారి కలిసి వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్ళిన తర్వాత మా అత్తయ్య మాకు కాఫీ ఇచ్చింది. మేము ఇంకా మా అత్తయ్య ప్రతిరోజు చేసే పని, మా అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు, యాక్చువల్గా మా అత్తయ్య మా మామయ్యకి మేనకోడలే, మా అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు, తమ్ముళ్ళు ఇద్దరు, మొత్తంగా వాళ్ళు 5 మంది. ఇంకా ఈ అత్తయ్య ఏమో చిన్న చెల్లెలు అనమాట. ఇంకొకరు నందాలని ఉంటారు. వీళ్ళు ఎక్కువగా కూడా మా అత్తయ్య ఎక్కువ పూజలు చేయదు, కానీ మా చిన్నత్త ఇంకొక రెండో అత్త పూజలు అయితే భలే చేస్తారు. వీళ్ళ పని అది చెప్తుంది. రోజు ఈ పువ్వులు కోసి ప్రతిరోజు మాల కట్టి ఇంకా ఉదయాన్నే తెల్లవారుజామున లేస్తారు, 3 గంటలకే లేస్తారు. మేమే లేటుగా లేస్తాం, కానీ మా అత్తయ్య వాళ్ళు, చిన్నత్త వాళ్ళు, ఇంకొక అత్త వాళ్ళు చాలా తొందరగా లేస్తారు. వాళ్ళు 6 గంటలకల్లా వాళ్ళ పూజలు అన్నీ అయిపోతాయి. అట్లా పూజలు చేస్తారు. ఈ అత్త వాళ్ళ ఇంటి వెనకనే రామాలయం ఉంటుంది ఊర్లో. అత్త అయితే రోజు కూడా టెంపుల్కి వెళ్తుంది. పూలన్నీ కూడా మాల కట్టి ప్రతిరోజు ఓపికగా. ఇంకొక అత్త అయితే రెండో అత్త, మా అత్త వాళ్ళు ఇంకో చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళకైతే పెద్దది జాజి చెట్టు ఉంటుంది అనమాట. అది విరజాజులు అంటారు కదా, అది 365 రోజులు పోస్తూనే ఉంటుంది. ఆ జాజి పూల చెట్టు ఉందనమాట. వాళ్ళు కూడా అంతే, ఇంకా ప్రతిరోజు కొయ్యటము, వాటిని ఈవినింగ్ అయ్యేసరికి మాల కట్టడము, ఇంకా అలా దేవుడికి మాల వేయటం అనమాట. అది ఇంకా పుణ్యం చేసుకో ఉండాలి. ఇలా లైఫ్ స్టైల్ ఉండాలన్నా కానీ ప్రతిరోజు మనకి మన ఇంటి దగ్గర పువ్వులు ఉంటే ఆ పువ్వులన్నీ కోసి మాల కట్టి దేవుడికి వేసి పూజ చేయడం కూడా అదొక పుణ్యం అనమాట. ఇంకా అత్త వాళ్ళ ఇంటి దగ్గర చెరుకులు, అరటి చెట్లు, రకరకాల మల్లె చెట్లు, ఇంకా కనకంబరాలు, మామిడి చెట్టు. ఇంతకుముందు మామిడి చెట్టు ప్లేస్లో సపోటా చెట్టు ఉంది. నేను ఇంతకుముందు చాలా రోజుల కిందట ఒక వీడియో తీసింటిని, అప్పుడు సపోటా చెట్టు ఉండింది. అది పోయిన తర్వాత ఇది పడి చెట్టు అంటే యాక్చువల్గా ఇలా నాటింది కాదు, అదే పడి చెట్టు. అంటే ఇప్పుడు 5 ఏళ్ళకి ఈ సంవత్సరమే కాపు వచ్చిందని చెప్తుంది. ఒక 30 కాయలు అలా వచ్చాయి, కొంచెం ఇప్పుడిప్పుడే అని చెప్పింది. ఇంకా నేను అందరి అంటే బంధువులందరి ఇళ్ళకి తిరిగి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి, ఈవినింగ్ కాదు దాదాపుగా 7 ఆ టైం అయిందనమాట. ఊరికి వెళ్తే అసలు టైం తెలియదు. ఎందుకంటే బంధువులందరూ అక్కడే ఉంటారా, అందరి ఇళ్ళకి వెళ్ళాలి, అక్కడ కొంచెం మాట్లాడేలోపు మధ్యాహ్నం ఈవినింగ్కి అయిపోయింది. అసలు ఎప్పుడైపోయిద్దో తెలియదు. అట్లా ఇంకా అంత అందరి ఇళ్ళకి కూడా యాక్చువల్గా వెళ్ళలేదు. నిన్న కొంతమంది ఇళ్ళకే వెళ్ళారనమాట. ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకా వెళ్ళొచ్చులని కొన్ని ఇళ్ళకే వెళ్ళాను. ఇంకా ఈవినింగ్ 7:30 ఆ టైంలో వచ్చేసాం అనమాట. అప్పటికే లేట్ అయితే మా నాన్న ఇంకా లేట్ అయితే అసలు ఊరుకోడు. ఎందుకంటే లేట్ అయితే రోడ్ల పైన ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, వెళ్ళలేరు, పోండి పోండి అంటుంటారు. మాకేం ఇంకొంచెం ఉండాలనిపిస్తుంది. అట్లా ఒక్కరోజే ఉంటాం దాదాపుగా. ఇంకా తొందరగా వచ్చేసాను అనమాట. మా నాన్న ఇంకా లేట్ అయితే అరుస్తూ ఉంటాడు. ఇంకా నేను అక్కడే చెప్పాను కదా, నాటుకోడి కోయించి ఇది ఆవగిలి వేసి పెట్టాను. ఆవగిలి అంటే మనం కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు వేసి వేడి చేస్తే ఆయిల్లో కొంచెం ఇంకా అది పాడవదు అనమాట. మధ్యాహ్నం కోసినా, ఉదయం కోసినా, ఈవినింగ్ అట్లా ఉంటుంది. అట్లా కొంచెం వేడి చేయాలి. ఇది ఇంకా ఈవినింగ్ వరకైనా పాడు కాకుంటుంది. అందుకని నేను అలా చేసి పెట్టాను. ఇంకా ఇంటికి తెచ్చి కర్రీ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఇవైతే ఇంకా అది కర్రీ పక్కన పెట్టేసాను. ఇవి ఆవాలండి. మా ఊర్లో అందరూ వరి తర్వాత ఆవాలు పండిస్తారు. మా అమ్మ వాళ్ళకు కూడా ఆవాలు పండుతాయి అనమాట. నేను ఇంకేమంటే ఆవకాయ పెట్టాలి కదా, అందుకు తెచ్చుకున్నాను. బయట కొనొచ్చు, కానీ ఇంకా ఇవి బాగుంటాయి కదా. ఇవి యాక్చువల్గా మా అమ్మ నలగొట్టి పెట్టింది అనమాట. అంటే మట్టి బిడ్డలు ఏమి ఉండవు. అవి కొంచెం చేసుకోవాలి, ఆవాలు బాగుంటాయి. నేను ఎక్కువ తాలింపు గింజలు కూడా ఈ సన్న ఆవాలే ఊరి నుంచే తెచ్చుకుంటాను, అవే ఉపయోగించుకుంటూ ఉంటాను. బయట అయితే కొనటం చాలా తక్కువ. ప్రతి ఇయర్ పండుతాయి కాబట్టి ఇంకా అక్కడి నుంచి అవసరమై తెచ్చుకుంటాను. ఇంకా చికెన్ కూడా తెచ్చాను కదా, అయితే కుక్కర్లో వేసాను. అది పెద్ద కుక్కర్లో వేసాను ఫస్ట్ కొంచెం. ఎందుకంటే నాటుకోడి అంటే ఎక్కువగా మా వాళ్ళు పులుసుగా ఇష్టపడతారు, కొంచెం స్పైసీగా ఇష్టపడతారు. మా వారి దగ్గరుండి మళ్ళీ వచ్చి కారం వేయి అని కారం వేయించుకున్నాడు. ఫస్ట్ ఏమో నేను వేసాను కొంచెం, మళ్ళీ ఒక ముక్క తిని అబ్బా చెప్పకుంది కొంచెం కారం వేయి అట్లా. చికెన్, మటన్ ఇది ఏదన్నా అన్నా కానీ కారం స్పైసీగా కావాలంటారు మా వాళ్ళు. అందుకని మళ్ళీ కూడా కొంచెం కారం వేసాను. ముందు కొంచెం వేసి ఇంకా యాక్చువల్గా ఇంట్లో ఆనియన్ అవి కూడా లేవన్నమాట. ఆనియన్ లేకపోయినా కానీ ఇంకా ఆయిల్ ఆల్రెడీ ఊరి దగ్గర ఆయిల్ వేసేసినాను, మళ్ళీ కొద్దిగా వేసాను ఆయిల్, ఉప్పు, పసుపు అక్కడ వేసాను. ఇంక ఇప్పుడు ఏమైతే గరం మసాలా, మామూలుగా ధనియాల పొడి, ఇంకా ఆల్ ఇన్ వన్ కర్రీ మసాలా పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి ఇంకా తాలింపు వేసాను. ఇంకా కొంచెం పువ్వులు తెచ్చానమాట. అది మా చిన్నత్త వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం పెట్టింది, అక్కడే అల్లుకొని పెట్టుకొని. నేనేమంటే ఇంకా అక్కడ అల్లుకోలేక ఇంటికి తెచ్చాను. ఇంక ఇవి యాక్చువల్గా చికెన్తో పాటు తెచ్చాను కాబట్టి ఇవి ఎట్లా దేవుడికి పెట్టాను కదా అని ఇంకా మా అత్తగారికి ఇస్తే కడుతుందనమాట. అవి ఇంకా తల్లో పెట్టుకోవచ్చులే మరుసటి రోజు కానీ ఎట్లా అని మా వారు వచ్చారనమాట. చికెన్ కొంచెం ఉడకంగానే
టేస్ట్ చూసి కారం ఇంకా కొంచెమే ఇంకో కొంచెం మా వారికి ఇంకా చికెన్ అంటే భలే ఇష్టం, నాటుకోడి పులుసు అంటే ఇంకా ఇష్టం అనమాట. మా అత్తయ్య చెబుతుంటుంది, చిన్నప్పటి నుంచి వాడు అంతేనే, చికెన్ అయితే ఇంక పొయ్యి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు ఒక్కొక్క ముక్క అని. అది కాక వచ్చేటప్పుడు లివర్లు కావాలని అదొక నాతో, నేను వస్తుంటే ఎక్కడ చికెన్ షాప్ కనిపించినా వెళ్ళి లివర్లు వేస్తా అంటారు. వద్దు బాబు, లేట్ అయింది ఆల్రెడీ, అవన్నీ క్లీన్ చేయటం నా వల్ల కాదు, ఇందులోనే నీకు కావాల్సిన ఏమైనా పీసెస్ ఉంటే వెంటనే ఒక్కరవ వేడి చేసి ఇస్తాను లివర్ అన్నాను. నేను లివర్ మర్చిపోయాను కూడా యాక్చువల్గా, కొంచెం కాల్చి ఇస్తే పక్కన తినేవాడు, ఇంకా నేను ఫాస్ట్గా అందులో వేసేసాను అనమాట. అట్లా చికెన్ అంటే భలే ఇష్టం మా వారికి. ఇంకా నాటుకోడి పులుసు అంటే భలే ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు పండగలకు కానీ ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ అట్లా కోళ్ళు ఉంటాయి కాబట్టి కోసిస్తారు. మళ్ళీ ఏమో ఆ పెద్ద కుక్కర్ వాచర్ అనేది ఉంటుంది కదా, అదేమో పోయి గాలి ఎంత పోతుంది, అసలు ఒక విజిల్ రాలేదు, అందుకని మళ్ళీ చిన్న కుక్కర్లోకి మార్చేశాను. ఇంకా నేను వంటకి రెడీ చేసుకుంటుంటే మా అత్తగారు పూలు కడుతున్నారు, పూలు కట్టేశారు కూడా. మా అత్త వాళ్ళైతే మధ్యాహ్నానికి వచ్చేసారంట, అంటే వచ్చారు కానీ మా అత్త వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఈవినింగ్ వచ్చారంట. ఇంకా మేము వచ్చే వరకు 7-7:30 అయింది కదా. తర్వాత కర్రీ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా 4 విజిల్లు వచ్చేసింది. యాక్చువల్గా 3 విజిల్ అప్పుడు తీసాను కానీ మళ్ళీ ఉడకల. నాటుకోడి ఏమంటే ఒక్కొక్కసారి ముదురుది అనుకో ఉడకదు. యాక్చువల్గా ఇది కొంచెం పెట్ట అనమాట, పుంజు కాదు. మేము ఎప్పుడు కూడా పెట్టలే కోయించుకుంటాం, అది గుడ్లు ఉంటుంది కదా, ఆ గుడ్లు ఉండేది, గుడ్లు పెట్టేది అట్లా కోయించుకుంటే బాగుంటుంది. ఆ గుడ్లు కూడా ఉన్నాయి ఒక 2 చిన్న చిన్నవి. నేను అదైతే బాగా వీడియో తీయలేదు కానీ తీసింటే బాగుండు. గుడ్లు పెట్ట అయితే బాగుంటుంది. ఇంకా పుంజులు అనేది చాలా ఎక్కువ పెద్దగా ఉంటాయి, 3 కేజీలు అలా పడతాయి అనమాట. అదంతా అయిపోదు కదా అని ఇంకా 1 కేజీ మోయిన ఉంటాయి పెట్టెలు, అందుకని ఎక్కువ కూడా పెట్టెలు కోయిస్తారు. అదే తెచ్చుకుంటాం, అదే ఒక రోజుకి అయిపోద్ది అనమాట. ఇంకా మా అత్తయ్య నేను ఇంక ఇద్దరము, అత్తయ్య వెళ్ళేమో ఫంక్షన్కి వెళ్ళారు కదా, మేమో ఊరికి వెళ్ళాము. ఇంక ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఊర్లో సంగతులేమో, నేను మా అత్తయ్యకి చెప్తున్నాను. ఫంక్షన్ దగ్గర సంగతులేమో ఇంకా బంధువులు వచ్చింటారు కదా, అక్కడికి కూడా వేరు ఊళ్ళ నుంచి వచ్చింటారు అందరు కూడా. ఇంకా ఫంక్షన్ అంటే ఇంకా అదే వేటలు కోసుకునే అక్కడ దగ్గరికి అంటే అందరు బంధువులు వస్తారు. ఆ నుంచి ఏ ఊరు నుంచి ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఇంక ఎలా జరిగింది, ఎవరేంటి, అట్లా ఆడ కూడా ఊరుకుంటామా, మన బంధువులు కలిస్తే వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా, వాళ్ళ సంగతులు ఏంటి వీళ్ళ సంగతులు ఏంటి తెలుసుకుంటూ ఉంటాం కదా. అట్లా ఇంకా అన్నీ మా అత్తగారేమో నాకు చెప్తుంది. నేను ఊర్లోకి వెళ్ళాను కదా, ఊర్లో సంగతులన్నీ మా అత్తయ్య చెప్తే అలా రొట్టెలు చపాతీలు అలా చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇదిగండి చివరికి కర్రీ అయింది. తర్వాత రొట్టెలు చపాతీలు. యాక్చువల్గా రొట్టెలు చేయాలని లేదు, కానీ మా వారికి ఇంకా ఈ నాటుకోడి ఉంటే కంపల్సరీ ఇంకా రొట్టెలు చేయి, కొంచెమన్నా చేయి, ఒకటన్నా చేయి, రెండన్నా చేయి అంటుంటే సరే కదా అని 4 రొట్టెలు అయితే చేశాను. మా మామయ్యకి మా అత్తయ్యకి ఇంకా మా వారికి అన్నట్టుగా ఉంటాయని. ఇంకా మాకు కూడా చపాతీ ప్లస్ అన్నం కూడా చేశాను. కొంచెం రైస్ కొంచెమన్నా ఉంటే బాగుంటుంది కదా అని. యాక్చువల్గా మధ్యాహ్నం చేసింది లేదు, మధ్యాహ్నం చేసింది కొంచెం పెరుగులేకుంటే కనుక రైస్ చేయకపోదును. మధ్యాహ్నం పిల్లలకి మాత్రమని కొంచెం చేశాను, అది అయిపోయింది. ఇంకా తర్వాత అందరం కూర్చొని చక్కగా తింటున్నామండి. ఉమ్మడి కుటుంబం మాది. అదే కదా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఆల్రెడీ ఆ వీడియో చూసింటే మీకు అర్థమైంటుంది. రెగ్యులర్గా వాచ్ చేసేవాళ్ళు అంటే రెగ్యులర్గా ఛానల్ ఫాలో అయ్యేలకు తెలుస్తూ ఉంటుంది. మేము ఎక్కువగా పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గర ఉంటే మేము ఎక్కువ కూడా అందరం కలిసి కూర్చొని చక్కగా తింటాం. అదొక ఆనందం, ఇంకా టేస్ట్ రెట్టింపు అయినట్టు ఉంటుంది అనమాట. ఇంక ఇవాళ మా శ్రీవారికి ఇష్టమైన నాటుకోడి పులుసుతో మా డిన్నర్ అనమాట. నాటుకోడి పులుసు భలే ఉంటుందండి. జొన్న రొట్టెలు కానీ ఇంకా మనకి రాగి సంగటి కానీ అది ఏమీ లేకపోయినా నాకైతే ఎక్కువగా నాటుకోడి పులుసు అయితే అన్నంలో తింటమే ఇష్టము. ఏమంటే ఇంకా నైట్ టైం కదా అని చపాతీతో తిన్నాను, నేను కొంచెం పెరుగన్నం తిన్నాను. పిల్లలిద్దరికి, మా వారికి, మా మామయ్యకి పెట్టించాను. లాస్ట్లో మా అత్తయ్యకి నేను కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా వారికి భలే ఇష్టం. ఇంకా నాటుకోడి ఉంటే చాలు, ఏం అవసరం లే, ముందు నుంచే ముక్కలు ఉడికినాయా లేదా అని సగం 4-5 ముక్కలన్నీ తినేసేస్తాడు. వచ్చి చూస్తూ ఉంటుంది ఆ టేస్ట్ ఎట్టుంది ఏంటనండి. బాగానే చేస్తాం, అయినప్పటికీ కారం బాగా ఉండాలి. కారం ఉంటేనే నాటుకోడి టేస్ట్ అన్నట్టు అనమాట. అందుకని కారం ఇంకొంచెం వేయి మళ్ళీ కూడా వేయించాడు. కారం ఎక్కువ వేస్తూ ఉంటే పిల్లలు మళ్ళీ ఎక్కువగా తినలేరు, మళ్ళీ మా అత్తయ్య అస్సలు తినలేదు పాపం. అందుకని వాళ్ళ కోసం నేను కొంచెం కారం తక్కువ వేస్తాను. అమ్మవారు ఇంకా స్పైసీగా ఉండాలి, ఇంకొంచెమే అంటుంటాడు. అట్లా అందరికి కలిపి ఒక్కోసారి ఒకటే చేస్తాను, ఒక్కోసారి ఎక్కువగా ఉందనుకో కర్రీ కొంచెం ఒకటేమో స్పైసీగా చేస్తాను, ఒక్కొక్కసారి ఒకటి కొంచెం కారం తక్కువ వేసి చేస్తాను అనమాట. అంటే కొంచెం తీసి తర్వాత కారం వేస్తాను. ఇవ్వాలంటే కొంచెమే ఉంది కదా అప్పటికి అయిపోతుంది అన్నట్టుగా కొంచెమే అట్లా స్పైసీగానే చేశాను. అవి కూడా అయిపోయింది. ఇంకా యాక్చువల్గా కర్రీ మా అమ్మ వండుతాననింది, ఎందుకంటే వెళ్ళేలోపు లేట్ అవుతుంది, మళ్ళీ వెళ్ళి హడావుడిగా ఏం వండుకుంటావులే నేను వండుతాననింది అనమాట. ఇంకా మా అమ్మ అట్లా ఏమైనా పిండి వంటలు కానీ అవి అన్నీ చేసి పంపిస్తుంది, ఏమైనా కూరలు కూడా చేసి పంపిస్తుంది, నాటుకోడి ఇలాంటిది. కాకపోతే ఏమంటే సండే రోజు వాళ్ళు తినరు, ఎందుకు తిననప్పుడు మళ్ళీ మా అమ్మ చేత వండించడం అని నాకు అట్లా మనసు ఒప్పదు అనమాట. అందుకని వద్దులని నేను బలవంతంగా తెచ్చుకున్నాను, నేను వండుకుంటాలే అమ్మ అని. మా అమ్మ వాళ్ళు ఏమంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తారు, అంటే అదే మాకు దగ్గరలో నంద్యాలకు దగ్గరలో కొత్తూరు అని ఉంటుంది, అక్కడ
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట. నాకు మా అన్నయ్యకి అక్కడే పుట్టెంటికలు తీశారు. మా పేర్లు కూడా సు అనే అక్షరంతో అలా కలిసి పెట్టుకున్నారన్నమాట. అందుకని మా అమ్మ వాళ్ళు ఆదివారం అయితే అస్సలు నాన్ వెజ్ తినరండి. మిగతా రోజులలో తింటారు. అది కూడా మిగతా రోజులలో అంటే మంగళవారం బుధవారం మాత్రమే తింటారు. అది కూడా చాలా తక్కువ. మేము తిన్నట్టు వారం తినరు. ఇంకా అందుకని నేను ఇంటికి తెచ్చుకొని వండుకున్నాను. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా మా అమ్మ వాళ్ళు ఆదివారం అయితే అస్సలు తినరనమాట. మేమందరం కూడా ఒకేసారి కూర్చొని తింటూ ఇంకా అలాగే సంగతులన్నీ, అంటే మేము ఊరికి వెళ్ళాం కదా ఆ సంగతులు, మా మామయ్య ఫంక్షన్కి వెళ్ళారు కదా ఆ సంగతులు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ చక్కగా తిన్నామన్నమాట.